మిరాయ్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 163 నిమిషాల 50 సెకండ్లు. యూఏ సర్టిఫికేట్ వచ్చినటువంటి సినిమా, యూఏ 16+. సినిమా విడుదల తేదీ వచ్చి 12 సెప్టెంబర్ 2025న. ఈ సినిమా శుక్రవారం రోజు విడుదలైన యాక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ థ్రిల్లర్. A street smart young man discovers he is the only answer and the shield to stop a powerful force from reaching the 9 sacred books of King Ashoka. Miral is his journey of experiencing the power of Brahmand. ఇది ఒక కుర్రాడు తనకు వచ్చినటువంటి శక్తుల్ని అర్థం చేసుకొని ఆ మిరాయ్ అనేటువంటి ఆయుధం కోసం, అది కోదండం అని చెప్పారు, రాముడి కోదండం అని చెప్పారు. మళ్ళీ ఎండింగ్లో ఈ మిరాయ్కి కొనసాగింపుగా ఇది 3 జయ అని చెప్పేసి ఒక వర్డ్ ఇచ్చి, అదే మిరాయ్ 3 జయ అని చెప్పేసి రెండో భాగానికి లీడ్ ఇచ్చారు. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమాకి రితికా నాయక్ హీరోయిన్గా నటించింది. మంచు మనోజ్ ముఖ్యమైన పాత్రలు చేసిన ఇతనిలో తల్లి పాత్రని శ్రీయాసరన్ అద్భుతంగా పోషించింది. జగపత్ బాబు ఒక మంచి పాత్రను పోషించాడు. జయరామ్ సుబ్రహ్మణ్యన్ కీలకమైనటువంటి గురువు పాత్రను పోషించాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్, సినిమాటోగ్రఫర్, రైటర్ అయినటువంటి సినిమాకి టీజీ విశ్వప్రసాద్ పీపుల్స్ మీడియా పథకం మీద ఈ సినిమాని కృతి ప్రసాద్తో కలిపి నిర్మించాడు. అట్లాగే గౌరహరి మ్యూజిషియన్ అయినటువంటి ఈ సినిమాకి మణిబాబు కరణం డైలాగ్ రైటర్ కాగా, ఏ శ్రీకర్ ప్రసాద్ లాంటి లబ్ధప్రతిష్ఠుడు ఎడిటరు, శ్రీ నాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్ కాగా, సుజిత్ కుమార్ కొల్లి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించినటువంటి ఈ సినిమా తీరుతెన్నులు, ఈ సినిమా యొక్క విశేషాలు మనం చూసుకుందాం. ముందు ఒక విలేకరుల సమావేశంలో ఒక పెద్ద ఆయన ఒక ప్రశ్న అడిగాడు తేజ సజ్జాని. ఇది చాలా పెద్ద స్పాన్ ఉన్న సినిమా కదా, మీలాంటి ఒక చిన్న హీరో ఈ సినిమా కనబడ్డము ఎట్లా ఉంటుంది అంటే, ఇది ఒక టాప్ హీరో కొడుకును అడగగలవని ధైర్యంగా అడిగిన వ్యక్తి తేజ సజ్జా. తేజ సజ్జా చిన్న బాలనటుడిగా అందరికీ తెలుసున్న పిల్లాడే. సో ఓ బేబీ లాంటి సినిమాలో నేను నటించి ఎంతో కష్టపడి హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాను. మరి ఇప్పుడు ఇంకా నన్ను ఇట్లాంటి ప్రశ్న అడగడం నన్ను తక్కువ చేయడమే అని అన్నాడు. అన్న ప్రకారంగానే ఈ సినిమా మళ్ళీ ఒకసారి హిట్ వచ్చిందనే చెప్పుకోవాలి. ఇంకా డైరెక్టర్ గురించి మాట్లాడితే కార్తీక్ ఘట్టమనేని అంటే మనకి ఫస్ట్ ప్రేమ ఇష్క్ కాదల్ ఆయన ఛాయాగ్రాహకుడుగా, తొలి చిత్రం ఆయనకు ఛాయాగ్రాహకుడుగా అంటే కెమెరామ్యాన్గా, సినిమాటోగ్రఫర్గా. కార్తికేయ చందుమొండేటి కార్తికేయకి 2013లో ఈ ప్రేమ ఇష్క్ కాదల్ చేస్తే, తర్వాత కార్తికేయ 2014లో చేశాడు. సూర్య వర్సెస్ సూర్య 2015లో చేశాడు. ఎక్స్ప్రెస్ రాజా, తర్వాత ప్రేమం, తర్వాత ఈ 2 సినిమాలు 2016లో చేశాడు. నిన్ను కోరి, రాధా సినిమాలు 2017లో చేశాడు. ఆ కృష్ణార్జున యుద్ధం 2018లో చేశాడు. చిత్రలహరి 2019లో చేశాడు. ఇవన్నీ కూడా కెమెరామ్యాన్గా. సో ఆయన బయోగ్రఫీ చూసుకుంటే మళ్ళీ సూర్య వర్సెస్ సూర్య లాంటి సినిమాల ద్వారా జనంలోకి ఒక్కసారిగా ఆయన వచ్చి మరి ఒక సినిమాటోగ్రాఫర్గా, డైరెక్టర్గా కూడా ప్రూవ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశాడు ఈ సినిమాతో. ఇక ఈ సినిమా కథగా వస్తే ఒక 9 గ్రంథాలు చూపించారు. ఫస్ట్ కళింగ యుద్ధం చూపించారు. తర్వాత కృతజ్ఞతలు చెప్పేటప్పుడు ఆర్డర్లో ముందు ప్రభాస్ పేరు వేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ గారికి కృతజ్ఞతలు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి పేరు వేశారు. ఇక్కడ కొంచెం చిరంజీవి అభిమానులను కొంత బాధిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ తర్వాత చిరంజీవి పేరు వేయడం కొంచెం నా వరకు కొంత ఇబ్బంది పెట్టింది. సరే, ప్రభాస్ వాయిస్ ఈ సినిమాకి ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. స్టార్టింగ్లో ఏం చూపించారంటే కళింగ యుద్ధం చూపించారు. కళింగ యుద్ధంది ఒక చిన్న బిట్ అంటే చిన్న షార్ట్ లాగా అక్కడ జరిగింది యుద్ధము. కానీ అక్కడ ఒక అతను పశ్చాత్తాపంతో బాధపడ్డాడు. ఆ రాజే అశోక చక్రవర్తి. ఆ అశోక చక్రవర్తి బాధపడ్డ తర్వాత ఆ బాధతో నేను ఏదైతే దైవ సంకల్పంతో నా దగ్గర ఉన్న బలంతో నేను విర్రవీగానే, ఆ బలాన్ని నేను ఒక 9 పుస్తకాల్లోకి మారుస్తానని చెప్పి అమృత భాండం అనేటువంటి ఒక 9వ పుస్తకము ఈ 8 పుస్తకాల మధ్యలో పెడితే వాళ్ళకి ఆ జ్ఞానం వస్తుంది అన్నట్టుగా ఆ 8 చేసి, ఆ 8 + 1 9 వివిధ వ్యక్తులకు అప్పజెప్పి, యోధులకు అప్పజెప్పి 9వ బుక్ మాత్రము శాస్త్రాలు తెలిసినటువంటి ఒక మంచి వ్యక్తికి అప్పచెప్తాడు. మిగతా వాళ్ళేమో 8 యోధులు. వీళ్ళని దాటుకొని వచ్చి వీళ్ళ దగ్గర రావాలి. సో దీనికి అంబిక అనేటువంటి ఒక ఆమె శ్రేయాసరను రక్షకురాలుగా ఒక దగ్గర పెరుగుతూ ఉంటుంది. ఇందాక మనం పేర్కొన్నటువంటి
మలయాళం తోటి మంచి గుర్తింపులోకి వచ్చి ఇప్పుడు మనకి తెలుగు సినిమాల ద్వారా జయరామ్ ఒకప్పుడు హీరో కూడా ఆయన. సో అతను దగ్గర శిష్యురాలుగా ఉన్నటువంటి ఈమె అంటే ఇండిపెండెంట్గా ఉన్నా కూడా ఆయన ఒక గురువుగా భావించినటువంటి నటి అంబిక అంటే శ్రియా సరన్ నటి చేసిన పాత్ర ఆమె కెరీర్లోనే మంచి పాత్ర అని చెప్పుకోవాలి. అద్భుతంగా చేసింది శ్రియా సరన్, సరిపోయింది కూడా. సో ఆమె ఇది ఎలా ఆపాలి అంటే దీన్ని ఒక చండాలుడు వెతుకుతున్నాడంటే ఆ చండాలుడు పాత్రని మంచు మనోజ్ అద్భుతంగా పోషించాడు. ఇది ఒక బ్రేక్ సినిమా అని చెప్పాలి. మోహన్ బాబుతో విభేదాలు వచ్చిన తర్వాత అతని కెరీరు మసకబారిపోతుందేమో అనుకునేటువంటి దీన్నో ఇడిచిపెట్టి ఒకప్పుడు దొంగది లాంటి సినిమాలతో హిట్లు కొట్టినటువంటి మంచు మనోజ్ నటుడుగా మరి బాలకృష్ణ స్పెషల్ అపీరెన్స్ చేసినటువంటి ఒక సినిమాలో హీరోగా చేసినటువంటి మంచు మనోజ్ మరి ఒకప్పుడు తాప్సీ లాంటి హీరోయిన్లను పరిచయం చేసిన మంచు మనోజ్ జుమ్మందినాథం సినిమాతో తాప్సీ ఎక్కడో ఉత్తరాదిన ఎంతో పెద్ద నటిగా పేరు తెచ్చుకున్నటువంటి నటి పక్కన మొదటి హీరో. అటువంటి మంచు మనోజ్ యాక్షన్స్ ఫైటర్ కూడా ఆయన ఫైట్ మాస్టర్ కూడా పేరు తెచ్చుకున్న మంచు మనోజ్ ఒక్కసారిగా ఈ సినిమా ద్వారా విలన్గా విశ్వరూపం చూపించాడు. భైరవంలో కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసిన పూర్తిగా విలన్ స్థాయిలో చేసింది సినిమా ఇదే. అద్భుతంగా చేశాడు, ఎక్కడ తగ్గలేదు ఆయన క్యారెక్టర్. సో అది అతని దగ్గర ఒక కత్తి ఉంటుంది, బ్లాక్ స్వాడ్ అని చెప్పి ఒక కత్తి ఉంటుంది. ఇతని దగ్గరనేమో ఈ కోదండము దండం పట్టుకుంటాడు ఇతను తేజ సజ్జా మీద తేజ సజ్జా అని ఆ ఏరియాల మీద ఇంగ్లీష్ సినిమాలు చూపించినట్టుగా కొన్ని ఇంగ్లీష్ సినిమాలు మనకి అక్షయ్ కుమారు, సల్మాన్ ఖాన్ లాంటి ఒక సినిమాలు యాక్షన్ డ్రాప్ సినిమాలలో అలా కనబడతాయి. ఆ ఏరియాలు జపాన్ అంటూ ఆ వెనకాల జపాన్ అని కనబడినట్టుగా ఆ కొండల మీద ఉన్నట్టుగా అలాంటిగా ఆ టైటిల్స్ తీసుకున్నాడు కార్తీక్ ఘట్టమనేని. ఆయనే కథా రచయిత, సినిమాటోగ్రాఫరు ప్లస్ డైరెక్టరు విడివిడిగా కార్డ్స్ వేసుకున్నాడు. సో మాటల రచయిత కూడా విడిగా వేశారు, ఇందాక చెప్పాను కదా మాటల రచయిత పేరు విడిగా వేశారు కార్డు కూడా. సో అట్లా ఈ సినిమా ఓపెనింగ్లో శ్రియా సరన్ ఎవరైతే ఈ చండాలుడు తన గురువు జగపతి బాబుని దాటేసి ఊరును తగలబెట్టి, ఎందుకంటే ఇతను వేరే దగ్గర నుంచి వచ్చారు, ఈయన తల్లి ఏదో తప్పు పని చేసిందని ఊరంతా వెలివేస్తే పగబట్టి జనాలను అంతా చంపేసి ఇతని దగ్గర గురువు గారి దగ్గర మంచి వ్యక్తిగా మారుతీ అక్కడ చేరిన తర్వాత ఊరినంతా తగలబెట్టినటువంటి ఇతను అక్కడ కూడా వేరే ఒక మంత్రతంత్రాలతోటి అందరినీ లోపరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తే జగపతి బాబు కోపానికి గురవుతాడు. ఆ జగపతి బాబును కూడా కట్టేసేటువంటి ప్రయత్నం చేస్తాడు గురువును కూడా. అప్పుడు శ్రియా అంబిక పాత్రధారి ఆమె ఏం చేస్తుందంటే తనను తాను మొత్తం దగ్ధం చేసుకుంటుంది. అంటే మంటల్లో కాలిపోతూ మంత్రంతో అతన్ని ఆపేస్తుంది. ఆ 9వ పుస్తకం కోసం వెతుకుతూ వస్తే ఆ 9వ పుస్తకంకు హీరోయిన్ లింక్ అవుతుంది. ఆ హీరోయిన్ ఇతన్ని వెతుకుతూ వస్తుంది. హీరో పేరేమో ఈ అమ్మాయి పేరేమో హీరో పేరేమో వేద ఈయన పేరేమో అట్లా. అంటే తేజ సజ్జాకు ఇచ్చినటువంటి మంచి పేరు ఏంటంటే నీ పేరు వేద అని అంటారు. వేద అంటే వేదాలకు సంబంధించినటువంటి పేరు అనేటువంటి అలా సాగుతున్నటువంటి దాంట్లో మనకి ఇంకా నటులు రాజేంద్రనాథ్, పవన్ చోప్రా, తంజా కిల్లరు చాలా పవర్ఫుల్ పాత్ర. అయితే మనకు ఇందులో 9 గ్రంథాలుగా మార్చినటువంటి అపూర్వ గ్రంథాలను కాపాడేటువంటి దీని కింద ఇతను హీరో కనబడితే దుష్టబుద్ధి కలిగినటువంటి మహావీర్ లామా పాత్రని మంచు మనోజ్ పోషించగా అంబికాదేవిగా శ్రియా సరన్ అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని చూపించింది. వేద్గా శ్రియా సరన్ కొడుకు వేద్, ఇందాక చెప్పినట్టు వేద అన్నాం కదా, వేద్ అనే పేరు ఇస్తే విభా అనే హీరోయిన్ రితికా నాయక్ ఎక్కడ ఎక్స్పోజింగ్ చూపించలేదు. అమ్మాయి చాలా అందంగా ఉంది, అయినా ఎక్స్పోజ్ చేయించలేదు, ఎక్కడ నీట్గా ఉంది అమ్మాయి. సో ఇందులో మిరాయ్ అనే ఆయుధం పేరు మిరాయ్, దానికి అనుకోవడానికి హీరో వెతుకుతాడు. అతను ముందు పోలీసులను చూపించారు, అందులో గడ్డం పోలీసును వెరైటీగా చూపిస్తా అతను భయపడతా ఉంటాడు అన్నిటికీను. సో అటువంటి అక్కడ గంజాయిని తులసి మొక్కతోటి అంటే కొత్తిమీర లాంటిది వేసి గంజాయి తయారు చేయడము అదొక వెరైటీగా అక్కడ కామెడీ లాగా చూపిస్తారు, అది దొరికేలాగా చేస్తారు. ఆ విలన్ ర్యాంక్ని వీళ్ళందరినీ విడిపించి ఈ విభా ఈ వేదిక చెప్తుంది నీ జన్మరహస్యం ఇది అని ఈ రకంగా ఒకటి ఇది వేసుకోని ఆసనం అంటే ముందు నమ్మడు, ఆ తర్వాత వేస్తాడు. వేసిన తర్వాత తన తల్లి తనతో మాట్లాడేట అనిపిస్తుంది. అప్పుడు జయరాము స్టోరీ చూపిస్తారు మనకు. జయరాము చెప్తాడు, అమ్మ నువ్వు హిమాలయాలకు వెళ్ళి రక్షించాలని ప్రయత్నం చేస్తున్నావు కదా, నీ పిల్లాన్ని వదిలిపెట్టు అంటే ఆమె ప్రాణాన్ని కూడా వదిలిపెట్టేసి పిల్లాన్ని అంటే వేరే సందర్భంలో ఇందాక మంచు మనోజ్ దక్కునే ప్రయాణంలో తన ప్రాణాన్ని వదిలిపెట్టి ఇక్కడ పిల్లాన్ని కూడా సమాజానికి వదిలిపెడుతుంది. అయితే ఎప్పుడైతే మిరాయిని ఆయన పట్టుకున్నప్పుడు అక్కడ జటాయువు
అనేటువంటి పక్షి అప్పుడు రామునికి హెల్ప్ చేసిందన్న సంగతి మనకందరికీ తెలుసు. అయితే ఇందులో జటాయుతో పాటు ఇంకొక పక్షి కూడా ఉంది. ఆ పక్షి ఇక్కడ వెతుక్కుంటూ మీకు కాపాడుతుంది అనేటువంటి దీన్ని చూపిస్తారు మనకు. సో అందులో ఆ పక్షి పేరు మనకు డిఫరెంట్గా ఉంటుంది ఈ సినిమాలో. సోషల్ ఎలిమెంట్స్ జత చేశాడు ఈ సినిమాకి. సో ఈ సినిమాలో క్లైమాక్స్లో మనకి రానా కల్పించడము ఎంత బాగుంటుందంటే, అంటే బాహుబలి ద్వారా అతను ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి నటుడయ్యాడు, ప్రభాస్తో పాటు యాక్ట్ చేశాడు కాబట్టి. సో రానా క్లైమాక్స్లో కనిపించడం ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్. అట్లాగే ప్రభాస్ వాయిస్ ఓవరు చాలా అద్భుతంగా, ఎవరో వాయిస్ చెప్పింది అనిపిస్తుంది మనకు, ప్రభాస్ అంత అద్భుతంగా చెప్పాడు. సో ఆ జటాయుతో పాటు ఉన్నటువంటి మేరే పక్షి సుమితో సమురాయి పక్షి, ఆ పక్షి కాపాడుతుంది. ఆ విజువల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. దానికి అర్థమయ్యేలాగా చెప్పు, నువ్వు మంచి చేస్తున్నావు అని అంటే నెత్తి మీద ఇలా పెడితే అది అర్థం చేసుకుంటుంది, సహాయపడుతుంది. తర్వాత లాస్ట్కి ఇతను మంచు మనోజ్తో రైల్ ట్రాక్ దగ్గర ఆగిన తర్వాత కింద పడిపోయినప్పుడు ఆ జటాయు తోడైనటువంటి సమురాయి పక్షి ఆపి ఆ పైకి తెచ్చే సీన్ దగ్గర ఈలలు పడ్డాయి. ఆ తర్వాత మంచు మనోజ్ చేసే విన్యాసాలు, ఆ లాస్ట్కు అతను కుంభమేళకు వచ్చినటువంటి పబ్లిక్ భయభ్రాంతులు చేసేటువంటి విధంగా ఆకాశంలో అవన్నీ ఇస్తే ఇతను తన మంత్రశక్తితోటి, తన మంత్ర కోదండంతో అది చేయడము, ఫైట్ చేసినప్పుడు ఈ కిల్లర్ ఎవరైతే ఫైటర్ ఉందో, లేడీ ఫైటరు, ఆమెని ఢీకొనడము, ఆ కట్టెతోటి అది ఆ కోదండం ఏదైతే ఉంటుందో దాని పవర్ చూపించడము, రైల్ని ఆపడము, ఇవన్నీ కూడా సూపర్ హీరో లక్షణాలన్నీ కూడా. అంటే సినిమా పేరేం పెట్టారంటే మిరాయి సూపర్ యోధా అని పెట్టారు. సో ఆ పేరుకు తగ్గట్టుగానే సినిమా డిఫరెంట్గా కార్తిక్ ఘట్టమనేని ఐడియాస్ తగ్గట్టుగా ఒక తక్కువ బడ్జెట్ తోటే ఒక ఎక్కువ అవుట్పుట్ని ఇచ్చి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాని 5 లాంగ్వేజ్ల్లో ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేశారు. సో తేజ సజ్జా ఎదుగుతున్నాడు, బాగా ఎదుగుతున్న క్రమంలో అతని పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాకి యాడ్ అయింది, క్యారెక్టర్కి సూట్ అయ్యాడు ఆయన. అట్లాగే క్లైమాక్స్లో కనబడ్డ కాసేపైనా రానా రాణించాడు. ఇక హీరోయిన్గా ఇందాక చెప్పినట్టుగా అమ్మాయి బాగా విభాగా, ఆ అమ్మాయి చాలా చక్కగా నటనతో తన యొక్క అంగ సౌష్ఠవంతో ఆకట్టుకుంది. సో మిగతా రాజేంద్రనాథ్ వీళ్ళందరూ కూడా కథకు తగ్గట్టుగా మనకు సరిపోయే విధంగా కనిపించారు. సో మిరాయి సినిమాలో మనకి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటిదంటే గ్రాఫిక్స్ వర్క్ చాలా బాగుంది. మెయిన్ ఇట్లాంటి సినిమాలు నిలబడేది గ్రాఫిక్స్ మీద. ఆ గ్రాఫిక్స్ బాగుండడం వల్ల ఈ సినిమా నిలబడిందని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ కూడా గ్రాఫిక్స్ లో స్థాయి గ్రాఫిక్ లాగా, అమీర్పేట్ గ్రాఫిక్స్ లాగా కనబడకుండా సినిమా మొత్తం కూడా డిఫరెంట్గా తీసుకురావడం వల్ల ఈ సినిమాకి ఒక మంచి అవుట్పుట్ అనేది వచ్చింది. ఆ అవుట్పుట్ రావడంతో కొంచెం దెబ్బతిన్నటువంటి పోయిన వారం దెబ్బతిన్న ఈ ఘాటి లాంటి, ఆ తర్వాత ఇంకో సినిమా, 2 సినిమాలు పోయాయి కదా, ఆ పోయిన సినిమాల ప్రభావము ఈ సినిమా మీద పడింది. ఏ రకంగా అంటే ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ రావడానికి ఆ సినిమాలు పోవడం కూడా కారణమైంది. ఏ రకంగా అంటే ఆ ఘాటి అవన్నీ స్లో అయ్యేసరికి ఇంకా సినిమాలు లేక జనాలు ఈ సినిమాకే ఎగబడ్డారు. మిరాయి ఓపెనింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. అట్లాగే మీకు లిటిల్ హార్ట్స్ సూపర్ హిట్ అయినా కూడా లిటిల్ హార్ట్స్కి దీనికి ఆ జనర్ తేడా రావడంతో మద్రాసి సినిమా, అటు ఘాటి సినిమా 2 కూడా స్లో అయిపోవడంతో ఈ సినిమా ఊపందుకుందనడంలో ఆశ్చర్యం లేదు. ఇక ముఖ్యంగా ఏంటంటే హీరోయిన్ అందము బాగా ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఆ సెలెక్షన్ ఆఫ్ హీరోయిన్, ఆ హీరో సరిగ్గా కథకి సరిపోయే విధంగా ఉన్న హీరో, ఇవన్నీ కూడా ఆసక్తిదాయకంగా తీసుకెళ్ళి మనకి అన్ని విధాలా కూడా ఆకట్టుకునే విధంగా తేజ సజ్జాకి ఒక మంచి లైఫ్ వచ్చిన సినిమాగా చెప్పుకోవాలి. అట్లాగే జగపతి బాబు పాత్ర కూడా చాలా బాగుంది, జయరామ్ అదరగొట్టాడు, పవన్ చోప్రా యాక్టింగ్ బాగుంది, రాజేంద్రనాథ్ సరిపోయాడు, గౌరవహారి సంగీతం కూడా ఆకట్టుకునే విధంగా సాగింది. మిరాయి సూపర్ యోధా అనేటువంటి ఈ సినిమా యాక్షన్ హంగామా చూపించేందుకు సిద్ధమైంది. ఈగల్ తర్వాత కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించిన చిత్రం ఇది. మంచు మనోజ్ ప్రతినాయకుడుగా నటించడము తో ఈ సినిమాకి కొంచెం మంచి ఇది వస్తుంది, అవుట్పుట్ వచ్చింది. దాని తగ్గట్టుగా మంచి కథను తీసుకున్నారు, డిఫరెంట్ కథను తీసుకున్నారు. సో మహావీర్ పాత్రలో మంచు మనోజ్ చూపించినటువంటి విలని మనకి చాలా ఆకట్టుకుంటుంది, మహావీర్ లామా. సో అతని దగ్గర ఉన్నటువంటి ఆ లేడీ అసిస్టెంట్ తోటి ఆమెకు ఒక శంఖం ఇస్తాడు, ఆ శంఖాన్ని కూడా ఇతను పవర్తో పగలగొడతాడు. సో చివరాఖరి వరకు మనకు ఆ గద్దలు, అది మన ఏదైతే డేగ పక్షి ఉంటుందో గరుడ పక్షి, ఆ గరుడ పక్షి కాపాడడము, ఆ తర్వాత గరుడ పక్షి ద్వారా ఈ జనాల్ని కాపాడడము, మొత్తానికి ఇది కాపాడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ దానికి ఏదైతే మళ్ళీ రానాతోటి నెక్స్ట్ లీడ్ తీసుకున్నారో అక్కడ దాకా కథని చాలా ఇంట్రెస్టింగ్గా ఒక తోకచుక్కలు ఎలా వెళ్తాయో దాన్ని బట్టి వెళ్ళేటువంటి వ్యక్తి
ముందు కాశీ వారణాసి దగ్గర పెరిగినటువంటి వ్యక్తి, అఘోరాల దగ్గర పెరిగిన వ్యక్తి చార్మినార్ కుర్రాడిగా హీరో పరిచయం చేస్తారు మనకి. అక్కడి నుంచి వచ్చినటువంటి పోలీసులకి ఒక మ్యాజిక్ లాగా చూపించి జగపతి బాబు వాళ్ళను ఒక ఎక్కడో కొండ మీద తీసుకెళ్ళిపోవడము, వాళ్ళు భయపడుతూ వచ్చి పట్టుకోవడం, ఆ వెనుకకున్న సీనియర్ ఆఫీసర్ అమాయకంగా ముందు ఇతను వద్దనుకొని ఆ తర్వాత భయపడిపోవడము, ఇదంతా చూపిస్తారు మనకి. సో ఈ రకంగా ఇది పోట్లాటలు, ఫైట్స్ అన్నీ కూడా ఆకట్టుకునే విధంగా, ఇతనేమో స్వాడ్ తోటి, అతనేమో కోదండంతో ఫైట్ చేసి లాస్ట్కు చెడ్డవాడి చేతిలో అది పనిచేయదని చెప్పడం కూడా బాగుంది. మంచి చెడు మధ్యలో మిరాయ్ సూపర్ యోధ సినిమా ఆకట్టుకునే విధంగా సాగిన ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5. బాగుంది పిక్చరు. సో మొత్తానికి తేజ సజ్జాకి మంచి రోజులే. హనుమాన్ తర్వాత ఈ సినిమాకి ఇతను సెలెక్ట్ కావడం అంటే జనరల్లీ ఇట్లాంటి నిఖిల్ సినిమాలు చేస్తుంటారు ఇట్లాంటివి, అట్లా కాకుండా ఇది బాగుంది. మిరాయి కనుల విందుగా యాక్షన్ పసందుగా ఉన్నటువంటి ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్, విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. అట్లాగే ఇంటర్వెల్ విరామం తీసుకునేటువంటి ఏదైతే ఇంటర్వెల్ కటింగ్ కానీ, లాస్ట్కు క్లైమాక్స్ సన్నివేశాలు కానీ ఇవి బాగా ఆకట్టుకునే విధంగా సాగాయి. సో ఏమైనా హీరోయిన్ అందం కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది. సో నటినట్ల పర్ఫార్మెన్స్ తోటి ఈ సినిమా ఆకట్టుకునే విధంగా సాగి జనాలకి ఒక కొత్త అనుభూతిని, ఇప్పుడు ఎందుకంటే సరైన సినిమాలు లేని టైంలో వచ్చినందుకు ఈ సినిమా రితికా నాయక్ అందము, శ్రియా సరన్ తల్లిగా చేసినటువంటి అద్భుతమైన పర్ఫార్మెన్స్ తోడైంది. లాస్ట్కు మిరాయిని సాధించినప్పుడు ఆ శ్రియ అలా కనబడి ఎలా పొగలాగా యాష్లాగా మారడం అనే సన్నివేశం కూడా చాలా ఆకట్టుకుంది. సో మొత్తానికి ఏంటంటే జగపతి బాబు చేసిన పాత్రలో ఇది ఒక మంచి పాత్ర అని చెప్పుకోవాలి. ఈ మధ్య చేస్తున్న రొటీన్ పాత్రలో కన్నా మంచి పాత్రను చేశాడు ఈ సినిమాలో. తేజ సజ్జా హీరోగా మంచి విజృంభణ చేసిన సినిమా. మంచు మనోజ్ కూడా లైవ్ సినిమా అని చెప్పాలి. అతను ఇండివిజువల్గా కష్టపడి పైకి వస్తున్న దానికి అభినందనీయుడు. పర్సనల్ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆయన నటుడిగా భైరవము తర్వాత ఇప్పుడు ఈ సినిమా మిరాయితో జాతీయంగా అంతర్జాతీయంగా పేరు తెచ్చుకొని ప్యాన్ వరల్డ్ సినిమా టైప్లో వెళ్ళిపోయినటువంటి సినిమా, ప్యాన్ ఇండియా దాటి ప్యాన్ వరల్డ్ సినిమాగా వెళ్ళినటువంటి ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ రావాలని, అట్లాగే మన నిర్మాత పీపుల్స్ మీడియా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రయత్నము, ఇంకొక మహిళా నిర్మాతతో కలిసి చేసినటువంటి ప్రయోగం సినిమా మంచి సినిమాగా నిలబడాలని మరీ భావిస్తూ ఈ సినిమాకి నేను ఇందాకే చెప్పాను కదా, రివ్యూ రేటింగు 4/5 ఇచ్చాను. ఒక మంచి సినిమాని చూసిన ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా మీకు ఫ్యామిలీతోటి వెళ్ళి, యాక్చువల్ 16+ అంటే ఏదో దీనికోసం ఇచ్చుంటారు కానీ ఎక్కడ అసభ్యత అనేది లేదు. చాలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయదగ్గ మంచి సినిమా అని చెప్పుకోవాలి ఈ సినిమాని. సో ఎక్కడ కూడా మనకి ఇంగ్లీష్ టైటిల్స్ తోటి ఇంగ్లీష్ మిరాయ్ అని చెప్పేసి టైటిల్ కూడా ఉండడం, ఎందుకంటే ఈ మధ్య ఇంగ్లీష్ టైటిల్స్తోనే వస్తుంది. కృతి ప్రసాద్, టీజీ విశ్వప్రసాద్ కలిసి చేసినటువంటి ఈ సినిమాకి మంచి రెస్పాన్సే జనాల నుంచి వచ్చిందని చెప్పి భావిస్తూ, మంచు మనోజ్కి మంచి భవిష్యత్తు ఇంకా ఎదగాలని, ఒక నటుడిగా అతను తేజ సజ్జా కూడా ఒక మంచి స్టార్ హీరోగా ఇప్పుడు హనుమాను ఈ సినిమా 2 సినిమాలు పడ్డాయి కాబట్టి ఇంకొక స్టార్ పొజిషన్ పెరిగింది. ఆ విలేకరికి చక్కటి జవాబు ఇచ్చిన తర్వాత జనాల్లో కూడా ఓపెనింగ్స్తో సహా రాబట్టుకోగలిగాడంటే హ్యాట్స్ ఆఫ్ టు తేజ. అతనికి నా దీవెనలు అందజేస్తూ 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. కార్తిక్ ఘట్టమనేని డైరెక్టర్గా, రైటర్గా, సినిమాటోగ్రఫర్ కూడా సక్సెస్ అయినటువంటి ఈ సినిమాకి గౌరవహరి మ్యూజిక్ కూడా చాలా తోడ్పడింది. రికార్డింగ్ చాలా అద్భుతంగా ఉంది, గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమాకి హైలైట్ పాయింట్ ఏంటంటే తేజ సజ్జా, ఆ తర్వాత రితికా నాయక్ నటినటులుగా, విలన్గా మంచు మనోజ్, మ్యూజిక్ డైరెక్టర్గా గౌరవహరి, డైరెక్టర్గా మన ఇందాకే చెప్పినట్టుగా కార్తిక్ ఘట్టమనేని. అన్నీ తానై ఆల్రౌండ్ షో చూపించాడు కార్తిక్ ఘట్టమనేని. సో వన్స్ అగైన్ టీం మొత్తానికి అభినందనలు తెలియజేస్తూ, శ్రియా సరన్ని తల్లి పాత్రకి ఎంపిక చేయడమే వాళ్ళ యొక్క వైశిష్ట్యం. అద్భుతంగా కుదిరినటువంటి ఒక డిఫరెంట్ కథనాలతో వచ్చినటువంటి ఈ సినిమాకి జయరాము నటన, జగపతి బాబు పాత్రలు 2 జగపతి బాబు కానీ జయరాం చేసినటువంటి పాత్ర చాలా హైలైట్ అయింది. దాంతో అతనుకున్న తమిళ్ మలయాళ ఫాలోయింగ్తో మనకు అలవైకుంఠపురం తర్వాత మనతో ఆకట్టుకునే పాత్రను చేసిన జయరాం సుబ్రహ్మణ్యం తోటి ఇది ప్యాన్ ఇండియా లెవెల్ ఆక్రమించింది. శ్రియా సరన్తో కూడా ఈ రకంగా ఒక మంచిది. దానికి శ్రీకర్ ప్రసాద్ లాంటి ఒక లబ్ధప్రతిష్ఠుడైన ఎడిటర్ తోడు కావడంతో ఈ సినిమా ఈ అవుట్పుట్ రాగలిగింది. సో మొత్తానికి ఏంటంటే కార్తిక్ ఘట్టమనేనికి అభినందనలు తెలియజేస్తూ మరోసారి తేజ సజ్జాకి శుభాకాంక్షలు, దీవెనలు తెలియజేసుకుంటూ 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో మొత్తానికి ఏంటంటే తెలుగు పదాలు రాయకుండా ఇంగ్లీష్తోనే టైటిల్స్ రాస్తున్నటువంటి సంస్కృతిని నేను నిరసిస్తున్నా కూడా ఒక మంచి స్థాయిని మన తెలుగు స్థాయిని దాటి ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నటువంటి ఇటువంటి సినిమాలని అభినందిస్తూ
ముగిస్తున్నాను. మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.